అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకు మళ్ళీ షాకింగ్ న్యూస్, ప్రభుత్వం కీలక ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో వాలంటీర్ల భవిష్యత్తు నాటినాటికి అగమ్య గోచరంగా మారుతుంది. ఎన్నికల సమయంలో వారికి జీతాలు రెట్టింపు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన కూటమి పార్టీలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే ఆ హామీలను విస్మరించాయి. అంతేకాదు, వారు గతంలో క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్ని తొలగించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 2 నెలలుగా వారిని కొనసాగిస్తూనే విధులు అప్పగించకుండా, జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదురవుతున్న వేళ ప్రభుత్వం తాజా ఆదేశాలు వారిలో ఆందోళన మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై విపక్ష వైసీపీ మండిపడింది. వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల నుంచి ఆ క్లస్టర్లో ఉన్న 50 కుటుంబాలను తొలగించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో వాలంటీర్ వ్యవస్థపై మొట్టమొదటి నుంచి అక్కసు వెళ్ళగక్కిన చంద్రబాబు ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి గెలిచాక నట్టేట ముంచారని విమర్శించారు. అలాగే వాలంటరీ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ వాలంటరీ గ్రూపులన్నీ డిలీట్ చేయాలని అధికారులకు ఆదివారం ఆదేశాలు ఇచ్చారని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు తేనె పూసిన కత్తికి బలైపోయి రోడ్డున పడిన లక్షలాది మంది వాలంటీర్లు అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల కాపీని ఈ ట్వీట్కు జత చేసింది. ఇప్పటికే వైసీపీ అనుకూల వాలంటీర్లను కూటమి సర్కారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వారికి షాక్ ఇచ్చినట్లయింది.